ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డికి రానున్నారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏర్పాట్లు చేస్తున్న హెలీప్యాడ్ ను అంబేద్కర్ స్టేడియంలోని బహిరంగ సభాస్థలిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పార్థోష్ పంకజ్ తో కలిసి పరిశీలించారు. అధికారులకు, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు అరకొరగా మాత్రమే రేషన్ కార్డులు అందాయన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 మందికి నూతన స్మార్ట్ రేషన్ కార్డులు అందివ్వబోతున్నామన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంగారెడ్డి గడ్డపై ఘన స్వాగతం పలుకుతామన్నారు. సుమారు 50,000 మంది జన సమీకరణతో ఈ బహిరంగ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే, శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారి వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా వారు ఇది అంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా, గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రాం, లాంచింగ్ ప్రోగ్రాం. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి కాదు. కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ.